నమస్తే. దిస్ ఈస్ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం బంగారం రేటు ఆకాశాన్ని అంటుతుంది అని చెప్పేసి మనం ప్రతిరోజు చర్చించుకుంటూనే ఉన్నాము. అసలు ఎందుకు పెరుగుతుంది? ఎలాంటి బంగారం కొనొచ్చు? అసలు ఈరోజు రేట్ ఎంతుంది? సో, వీటన్నిటి గురించి కూడా డైలీ మనం అప్డేట్స్ చేస్తూనే ఉన్నాము. మరి అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది అనంటే, మనం ఒక రకంగా బంగారం వాడకం ఎక్కువగా ఉంది. విరివిగా అంతరిక్ష ప్రయోగాల్లోనే, అలాగే ఎలక్ట్రికల్‌గా విద్యుత్ పరంగాను, అలాగే అనేక రకాల విండోస్‌కి సంబంధించిన లేయర్స్ గాను, స్వీట్స్‌లోని, ఫుడ్స్‌లోని, డెంటల్ పరంగా వైద్యానికి సంబంధించిన అనేక ఎక్విప్‌మెంట్స్‌లోను ఈ రకంగా అన్ని రకాలుగా గూడా మనం డిజిటల్ పరంగా మనకి ఏదైతే టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిందో, ఈ టెక్నాలజీ పరంగా చెందిన అభివృద్ధిలోని మనం వాడుతూ ఉన్నాము. బంగారాన్ని విరివిగా బంగారాన్ని, వెండిని అని చెప్పేసైతే చెప్పుకున్నాం. మరి ఇంకొక రీజన్ కూడా ఉంది. ఎందుకంటే ఇంకొక రీజన్ ట్రంప్ వల్లే పెరిగింది అని అనుకుంటూ ఉన్నాం. సో, పెరిగితే అసలు ఎందుకు పెరిగింది? బంగారం రేటు తగ్గుతుందా? తగ్గితే అసలు ఎలా తగ్గుతుంది? ఎంత తగ్గొచ్చు? అనేది గూడా ఒక ప్రశ్న ఉంది. ఎందుకంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఏదైతే ఎండిపోయిన ఎడారిలోన ఒక వర్షపు చినుకు కోసం ఎదురు చూస్తారో, అసలు భారతదేశంలో బంగారం ధర తగ్గడం కోసం ప్రతి ఇంటిలోని ఆడపిల్ల గూడా తల్లిదండ్రులు, ఆడపిల్లలు గూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అలా అని మగవారు బంగారం వేసుకోరని గాదు, వాళ్ళు కూడాను. ఎందుకంటే ఎడారిలో నీటి చుక్క కోసం ఎదురు చూస్తున్నట్టుగా చూస్తున్నారు. మరి ఈ బంగారం రేట్ అసలు ఎందుకు పెరుగుతుంది? ఏంటి అని మనం ఒకసారి చూద్దాం. బంగారం రేట్ ఎందుకు పెరుగుతుంది అనంటే, ట్రంప్ టారిఫ్‌లు పెట్టాడు. సో, దీనివల్లనే బంగారం రేట్ పెరుగుతోంది అని అనుకున్నాం. సో, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్. మరి బంగారం విరివిగా వాడుతున్నాం కాబట్టి, బంగారము గనులు, నిధులు ఇట్లా ఏదైనా బంగారాన్ని తవ్వే బంగారం ప్రొడ్యూస్ అయ్యేది. బంగారాన్ని మనం వెలికితీసే బంగారపు ఉత్పత్తి ఏదైతే ఉంటుందో, మరి ఈ ఉత్పత్తి ఏమైనా తరిగిపోతుందా? దీని వలన బంగారం తగ్గుతుందా? అనే ప్రశ్న గూడా వస్తుంది. ఎందుకంటే బంగారాన్ని విరివిగా వాడుతున్నాం. సో, మనం ఎగ్జాంపుల్‌కి తీసుకుంటే పెట్రోల్ విషయంలో గూడా ఇలాగే మనకి ఇప్పుడు ఈవీ వెహికల్స్ వచ్చినాయి. సో, ఈవీ వెహికల్స్ దేనికొచ్చాయి? సోలార్ ప్లాంట్స్ ఎందుకు రన్ అవుతున్నాయి? సో, భవిష్యత్తులోని ఇప్పటికే భూగర్భ జలాలు నీరు ఎలా అయితే ఇంకిపోయిందో, సో, పెట్రోల్ గూడా అలాగే ఇంకిపోతోంది. ఇంకా భవిష్యత్తులో పెట్రోల్ వాహనాలు ఉండవు. సో, పెట్రోల్ విడుదల చేసే కాలుష్యం వలన గూడా మనకి వర్షాలు పడడం లేదు అనేది ఒక రీజను. ప్రకృతి నాశనం అవుతుంది అన్నది. అలాగే పెట్రోల్ ఇంకిపోతున్నాయి. పెట్రోల్ బావులు ఇంకా మరుగున పడిపోతాయి. ఇంక పెట్రోల్ రాదు తవ్వడానికి. ఎందుకంటే తవ్వే కొద్దీ ఎలా ఉంటది ఇసుకలోని మనం లాస్ట్‌కి ఇసుకలో రసాన్ని పిండే మాదిరిగా అయిపోతది లాస్ట్‌కి. ఎందుకంటే తవ్వుతూ ఉంటే తరుగుతూ ఉంటది తప్ప కూర్చొని తింటే ఏముంటది? సో, వినియోగించే వాళ్ళు ఎక్కువ, ఉత్పత్తి అయ్యేది తక్కువ కాబట్టి సో, పెట్రోల్ గూడా ఇంకిపోయే ఛాన్స్ ఉంది. మరి దాని వల్లనే మరి భవిష్యత్తులోన ఎలక్ట్రానిక్ ఎందుకంటే సూర్యరశ్మి పరంగాను, ఈ సోలార్ పరంగాను మనకి ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తే దీన్ని మనం కరెంటు ద్వారా ఇలా రకరకాల పరంగాను పెట్రోల్ కాకుండాను. సో, భవిష్యత్తులోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నవి ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్‌తోని చేస్తూ ఉన్నారు. మరి ఇలాగే ఏవైనా ఉత్పత్తులు పెట్రోలు, బంగారము, వెండి, ఖనిజాలు అంటే భూమి నుంచి ఉత్పత్తి అయ్యేవి లేదా ఇతర సోర్స్ నుంచి ఉత్పత్తి అంటే ప్రకృతి నుంచి ఉత్పత్తి అయ్యేవి ఏవైతే ఉంటాయో ఇలాంటివన్నీ గూడా తరిగిపోతూ ఉంటే దాన్ని మనము అంటే ఇవ్వడానికి ప్రొడ్యూస్ లేనప్పుడు దాన్ని మనం యూసేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి అవి తరిగిపోతే ఇంక మనం ఏం చేయలేము. ఇంక అక్కడితో స్టాప్ అయిపోతది. ఇప్పటి వరకు ఉన్న ప్రపంచం అంతా ఒకేసారి ఆగిపోయే పరిస్థితులు గూడా ఏర్పడతాయి మనకి భవిష్యత్తులో. ఎందుకంటే ఇప్పటికే వర్షాలు లేవు, ఓజోన్ దెబ్బతింది అని అనుకుంటూ ఉన్నాం కాలుష్యం వల్ల. ఇకపోతే ఇంక పూర్తిగా ఎడారిగా మళ్ళా మొట్టమొదటిగా ఎళ్ళిపోతే ఎడారిగా మారిపోయే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇప్పుడున్న పరిస్థితి అయితే అలాగే కనిపిస్తోందని జెప్పేసి ఇదంతా గూడా నిపుణులు హెచ్చరిస్తున్న అంశము. మరి బంగారం విషయానికొస్తే మనకి సో, అలాగే బంగారం గూడా తరిగిపోతుందా అన్నది ఒక అంశము. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేది రీజన్ అయితే అది కాదు. బంగారానికి సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఆభరణాల రూపంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో, ఆభరణాల రూపంలోని లేదా బంగారం బిస్కెట్స్‌కి సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్స్ ఏవైతే జరుగుతూ ఉన్నాయో, ఒక భారీ ఇన్వెస్ట్‌మెంట్స్ ఎందుకనంటే దేశ జీడీపీ రేట్ ఏదైతే ఉంటుందో ఇది బంగారం ఆర్థిక లావాదేవీలన్నీ గూడా బంగారం అప్ అండ్ డౌన్స్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మరి ఇలాంటివన్నీ కూడాను కొత్తగాను ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో బంగారం రేటు పెరిగినప్పటి నుంచి పెరగడం మొదలైనప్పటి నుంచి గూడా బంగారం మీద ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆన్‌లైన్ బంగారంలోనే ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు పెద్ద స్థాయిలోని. దేశవ్యాప్తంగా గాదు, ప్రపంచవ్యాప్తంగా కూడాను. ఈవెన్ చైనా గూడా బంగారాన్ని భారీ ఎత్తున కొనుగోలు చేసింది. అంటే మీరు ఆలోచించొచ్చు. సో, చైనా వాళ్ళు గోల్డ్ అనేది భారతదేశంలోనే గోల్డ్ పెట్టుకుంటాం మనం పూర్తిగా. ఎక్కువ శాతం వాడేది గోల్డ్‌ని భారతదేశంలోనే. సో, దానికోసం ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ నుంచి మనం అనేక రకాల సమస్యలు గూడా ఎదుర్కొన్నాము. అనేక ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. అనేక రకాల విగ్రహాలు దొంగిలించబడ్డాయి. సో, ఇదంతా బంగారాన్ని విరివిగా వాడేది మనం మాత్రమే అని జెప్పేసి ఒక స్టాంప్ ఉంది భారతదేశానికి. మరి ఇలాంటి భారతీయులు ఇన్వెస్ట్ చేసే దానిలోని ఇప్పుడు చైనా గూడా తోడైంది. చైనా గూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే మీరు లెక్క వేసుకోండి గోల్డ్ రేటు ఎంత పెరుగుతోంది? ఎంత పెరగకపోతే వీళ్ళు
షేర్ మార్కెట్స్‌లోని బంగారాన్ని వీళ్ళు కూడా బంగారం మీద వీళ్ళు కూడా ఫినాన్షియల్‌గా పెట్టారు అన్నది. సో, మరి ఈ బంగారాన్ని ఎవరైతే షేర్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేశారో, అతి పెద్ద ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అతి పెద్ద స్థాయిలోని, ఎక్కువ స్థాయిలోని రెట్టించిన స్థాయిలోని బంగారం యొక్క ధర పెరగడంతోని ఇన్వెస్టర్స్ అందరూ గూడాను పెద్ద పెద్ద కంపెనీస్ మీద ఇన్వెస్ట్‌మెంట్స్ పెట్టే వాళ్ళందరూ గూడాను ఖచ్చితంగా ఇది పెరుగుతూ పోతుంది గాబట్టి, వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్‌కి చక్కటి లాభాలు తీసుకోవచ్చు. దీనివల్ల భారతదేశ వృద్ధి రేటు గూడా పెరుగుతుంది అని జెప్పేసి ఒక అంచనాలోని ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి మనం ఒకేసారి బంగారం రేటు పడిపోతే ఏంటి వీళ్ళ పరిస్థితి? వీళ్ళనుకున్న వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవుతారా? ఒకేసారి పడిపోతే వీళ్ళనుకున్న లాభం వస్తుందా? రాదు గదా! ఖచ్చితంగాను. ఒకేసారి ఫాల్ డౌన్ అయిపోయిందనంటే లాస్‌లోకెళ్ళిపోతారు. ఇప్పటి వరకు వీళ్ళు పెట్టిన రూ. 1,50,000 బంగారానికి వీళ్ళు పెట్టిన ఇన్వెస్ట్‌మెంట్స్ మరి ఎవరెవరు ఎంత పెట్టుంటారో సో, ఇవన్నీ గూడా ఒక్కసారే ఫాల్ డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంది. మరి ఎట్లాగా ఇది డౌన్ అవుతుంది అని జెప్పేసని అనుకుంటే సో, మనకి ప్రతిసారి మనం చర్చిస్తూనే ఉన్నాము. ట్రంప్ గురెప్పుడు భారతదేశం పైన ఉంటుందని. సో, ట్రంప్ వచ్చినప్పటి నుంచి కూడా ఈ బంగారానికి సంబంధించి ఈ 2 ఏళ్లలోనేను బాదుడు బాదుతూనే ఉన్నారు. మామూలు బాదుడు బాదట్లేదు. టారిఫ్‌లని, అవ్వని, ఇవ్వని అసలు వీసాలకి హెచ్-1బీలకే $1,00,000, $1,00,000 కట్టాలి అని అనేటప్పుడు ఏం జేస్తారు? ఇక్కడున్న వాళ్ళందరూ కూడాను ఉన్న బంగారాన్ని అమ్మేయడమో, లేదు అని అనుకుంటే ఇన్వెస్ట్‌మెంట్స్ రూపంలో ఉన్న వాటిని బయటికి తీసేయడము, లేదు అని అనుకుంటే ఇలా షేర్ మార్కెట్స్‌లోని పెడితే మళ్ళా ఇంత వస్తది గదా! అని జెప్పేసి ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడము గోల్డ్ మీద ఇలా చేస్తూ ఉన్నారు. మరి ఇది కూడా ఒక రకంగాను కుదేలయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. షేర్ మార్కెట్స్‌లో బంగారం మీద పెట్టిన వాళ్ళు గూడా ప్రతి క్షణం ఆచితూచి ఉండాలని జెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఎప్పుడు తగ్గుతుంది? ఎలా తగ్గే ఛాన్స్ ఉంది? చెప్పలేము. ట్రంప్ మైండ్‌సెట్ ఎలా ఉంటుందో ఆయన ఒక సైకలాజికల్ గా కూడా ఆహ్, భారతదేశాన్ని ఎలా పిండాలి అని మాత్రం ఆయన ఒక టార్గెటెడ్‌గా ఆలోచిస్తారు అనేది ఒక రకమైన అంచనా ఉంది అందరికీను. ఆలోచిస్తారు అనేది వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేస్తూ ఉంటారు. వచ్చాడు అమ్మో! ట్రంపా వచ్చాడనంటే మన లైఫ్ కంపు కంపు అవుతది అని జెప్పేసి ఒక ఫిక్స్‌డ్ దీంతోనుంటారు. సో, మరి అలాంటి అందరూ గూడా ఎప్పుడు దిగుతాయి అనంటే ఖచ్చితంగా ట్రంప్ ఏదైనా మళ్ళా ఆయన ప్లాన్స్ ఏవో మారుతూ ఉంటాయి. ఎప్పుడు ఆయన ప్లాన్ మారుతదో తెలీదు. ఎప్పుడు ఈ టారిఫ్‌లు తగ్గిచ్చేస్తాడో తెలీదు. సో, ఎందుకంటే ఇప్పుడు ఈ బంగారం రేట్ పెంచి ఆయన దేశం యొక్క అప్పులు గూడా తీర్చుకుంటున్నాడు. దీనివల్ల మన బంగారం రేటు పెరుగుతుంది. టారిఫ్‌లు పెంచేసి భారతీయుల మీద అదనపు భారం మోపుతున్నాడు అని జెప్పేసి ఏదైతే అనుకుంటూ ఉన్నారో సో, అది గూడా ఒక రకంగా వాస్తవమే. బట్ ఏదైనా గూడా ఇన్వెస్టర్స్ అయితే జాగ్రత్తగా ఉండండి. ఇన్వెస్ట్ చేస్తున్నారు గాబట్టి ఏ క్షణాన పడొచ్చు, ఏ క్షణాన అవ్వచ్చు అన్నది ఒక క్లారిటీ లేదు. నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్న పరిస్థితులైతే ఇప్పుడున్నాయి అని అంటున్నారు. మరి ఒకవేళ తగ్గితే ఒకేసారి తగ్గుతుంది. దాదాపు మీరసలు ఊహించను గూడా ఊహించలేరు. నిజంగానే మంచి ఆలోచన. ట్రంప్ పురలోకి ఏ దేవుడో దూరి ఆయన వరమిచ్చాడంటే మాత్రం ఖచ్చితంగాను ఈ ఇప్పుడున్న టారిఫ్‌లెత్తేసి లేదా ఏదైనా ఒక అనుకోని ఒక ఆహ్, భయంకరమైన నిర్ణయం దాన్ని వర్ణించడానికి గూడా లేదు. అలాంటిదేదైనా వస్తే ఖచ్చితంగా బంగారము దాదాపు 50,000కి కిందే పడిపోతుంది అని జెప్తున్నారు. సో, 50,000 కిందనంటే 20,000 గావచ్చు, 30,000 గావచ్చు 10 గ్రాముల బంగారము. సో, ఇట్లా ఎంతైనా గావచ్చు. సో, ఇలా పడిపోయే ఛాన్స్ ఉంది అని జెప్తున్నారు. సో, మరి ఖచ్చితంగా ఇది ఒక రకంగా శుభవార్తే అవుతుంది అందరికీ గూడాను. మరి ప్రస్తుతం ఇప్పుడు తీసుకుంటే ఈ రోజుకి గోల్డ్ రేట్ ఎంతుందో ఒకసారి చెక్ చేసుకుందాం మనము. 24 క్యారెట్ గోల్డ్ రూ. 12,944 పైన అప్ అండ్ డౌన్స్‌లో చూపిస్తూ ఉంది. ఇది ఒక గ్రామ్ కాస్ట్ రూ. 12,944. సో, మనము 22 క్యారెట్లు చూసుకుంటే 11,865 మరలా ఇది ఆహ్, నేను చూసిన టైంకి ఇప్పటికి గూడా కొంచెము వ్యత్యాసం ఉండొచ్చు. అండ్ 18 క్యారెట్ల గోల్డ్ రూ. 9,708 దాదాపు దగ్గరలో చూపిస్తుంది. సో, అది అటు ఇటు గూడా కొంచెం మనకి ఫ్లక్చుయేషన్స్ అనేవి ఉంటాయి. మరి ముఖ్యంగా తీసుకుంటే ఒక గ్రామ్‌కి మనం చెప్పుకున్నాం. ఒక తులానికి ఒకవేళ తీసుకున్నామంటే ఈ 2 రోజుల్లోనే ఎంత పెరిగిందో మనం అంచనా వేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లో గూడా మనకి 10 గ్రాముల బంగారము రూ. 1,35,552 మరలా పెరిగింది బంగారం రేటు. బంగారం పెరుగుతోందంటే వెండి గూడా ఖచ్చితంగా పెరుగుతుంది. సో, ఇంచుమించుగా గూడా ఇవే అంచనాలు మనకి. మరి దాదాపుగా గూడా 1,30,000 దాటిపోతుంది. దాదాపుగా మరి ఇది రాను రాను గూడాను మనకి 1,50,000కి వెళ్ళే ఛాన్స్ గూడా ఉండుండొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో ఆచితూచి ప్రతి క్షణం గూడా మీ షేర్స్‌ని చెక్ చేసుకుంటూ ఉండండి. చాలా అలర్ట్‌గా ఉండండి. లేదు అనంటే మాత్రం ఒకేసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎప్పుడు పడుతుందనేది తెలీదని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. మరి జాగ్రత్త. థాంక్ యూ.